హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను రాము రాథోడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాము రాథోడ్ నాకు ఎందుకనో కరెక్ట్, బిగ్ బాస్కి కరెక్ట్ కాదు అనిపిస్తుంది. తను ఏం మాట్లాడతాడో తెలియదు, తన మాటలు ఎప్పుడు ట్విస్ట్ అవుతూ ఉంటాయి. తను నిజంగానే మీనింగ్ని తప్పుగా అర్థం చేసుకుంటాడా, లేకపోతే తను చెప్పడం తనకు రాదో తెలియదు. ఈవెన్ నార్మల్ బేసిక్ స్కిట్లో, ఇందాక లైవ్లో స్కిట్లో వేస్తున్నప్పుడు కూడా మధ్య సార్లు అవసరం లేకుండా తను ఇంటర్వ్యూని అవుతున్నాడు. తను కంటెంట్ ఇవ్వచ్చు, కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆడవాళ్ళ కంటే ఘోరంగా గాసిప్ చెప్తున్నాడు. అండ్ ఏమంటారు, ఇక్కడ ఒక మాట వింటాడు, వీళ్ళ దగ్గర అంటాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదు అంటాడు. మొన్న సంజన గారిని చీప్ అని అంటాడు హరీష్ గారితో మాట్లాడినప్పుడు. మళ్ళీ లేదు తల్లి అని అబద్ధం చెప్తాడు. మళ్ళీ ప్రోమోలో చూస్తేనేమో సంజన గారిని నామినేట్ చేస్తాడనమాట. సో తనకంటూ ఒక స్టాండ్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ తనూజాకి రాముకి అయిన గొడవలో రాముకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిన దానికి సంజన గారు ఇమాన్యులే తనకి కోసం స్టాండ్ తీసుకుంటారు ఆ ఇంటి మొత్తంలో. అండ్ సంజన వచ్చి తినరా బిడ్డ తిను అని చెప్పి తినిపిస్తుంది. తర్వాత నువ్వు తినే వరకు నేను ఎక్కడే ఉంటాను, అవేం ఆలోచించకరా, ఇలా వినేసి అలా వదిలే, లైఫ్లో చాలా ఉంటాయని వాడి బతిమలాడుతుంది. ఆ అబ్బాయి కోసం ఎన్నోసార్లు ఆవిడ అన్నట్టు నుంచి ఉంటుంది. కానీ ఆయన మాత్రం అసలు చిన్న పిల్లడా అని అనుకోలేము, అమాయకత్వమా అనుకోలేము, తింగరతనమా అని కూడా అనుకోలేము. ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు, ఒక మంచి పొజిషన్కి తన కష్టం మీద వచ్చాడు. దాన్ని నిలబెట్టుకునేలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. మరీ చైల్డిష్గానో లేకపోతే మరీ ఫూలిష్గానో చేస్తే బాగోదు కదా. సో ఎందుకో తెలియదు, ఆయన గేమ్ ఏంటో అర్థం కాదు, ఆయన ప్లాన్ ఏంటో తెలీదు. మనిషి సత్తాగా ఆడగలడు, కానీ ఎందుకని అతను ఆ బ్రెయిన్ది ఆలోచించలేడో తెలీదు. కొన్నిసారి వాళ్ళందరూ ఇంట్లో ఎవరూ నాకు లెక్క చేయట్లేదు, ఎవరూ నాకు గౌరవం ఇవ్వట్లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు. అలా ఇచ్చేలాగా తిను కూడా బిహేవ్ చేయాలి కదా. సో తనకు తానే విలువించుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. అండ్ ప్రతిదీ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తన రాంగ్ అనమాట. సో ప్రోమో 2లో చూసినట్టు సంజన గారు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని అంటారు. మరి తనకి ఆ తెలుగులో సింగిల్ మీనింగ్ సరిగ్గా రాదు, డబుల్ మీనింగ్ అనేది నమ్మశక్యంగా లేదు. తను ఏ ఊర్రా బాబు, ఎందుకురా బాబు ఇలా బిహేవ్ చేస్తానని మనం క్యాజువల్గా అంటాం కదా, అలా అన్న ఒక మాటని తను సుమన్ కలిపి ఎగ్జాజరేట్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైము సుమన్ వచ్చిన ప్లేస్ నుంచి కానీ, లేదు అంటే తన ఏమంటారు మన రాము ఆలోచించే విధానంలో కూడా తప్పు లేదు, అలా కూడా అనుకోవచ్చు, కాదనట్లేదు. కానీ కంప్లీట్గా తప్పనైతే చెప్పలేము. ఇది ఏ మనిషికి ఆ మనిషి తీసుకునే విధానం బట్టి ఉంటుంది అనమాట. సో నాకైతే అలా అనిపిస్తుంది. తప్పు అనలేను, తప్పు కాదు అని కూడా అనలేను, సమ్వేర్ లైక్ దాట్ అనమాట. ఎందుకంటే ఏంట్రా బాబు, ఏ ఊర్రా బాబు నీది అని మనం సరదాగా అంటాం కదా. సో అలానే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.